కింగ్ అంటే అందరిలో ఒక్కడు కాదు, అందరినీ ఒక్కడ చేసేవాడే కింగ్. ఆట ఒకరి గెలుపు కోసం ఉండాలి కానీ ఒకరి ఓటమి కోసం ఉండాలి. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మొదటిసారి కామనర్లకు పెద్ద ఎత్తున అవకాశం కల్పిస్తూ అగ్ని పరీక్ష అనే షోని కండక్ట్ చేశారు. ఇందుకోసం వచ్చిన వేలాది అప్లికేషన్స్ నుంచి ఫిల్టర్ చేసి 15 మందితో ఈ షో నిర్వహించారు. అలా ఈ షోకి వచ్చిన వాళ్ళలో కళ్యాణ్ పడాల కూడా ఒకడే. సిఆర్పిఎఫ్ జవాన్ అయిన కళ్యాణ్కి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. అయితే ఇంట్లో ఆర్థిక పరిస్థితి కారణంగా వచ్చిన అవకాశాన్ని కాదనలేక సిఆర్పిఎఫ్లో చేరాడు. అయితే అగ్ని పరీక్ష గురించి తెలిసి అప్లై చేసి మొత్తానికి సెలెక్ట్ అయ్యి హౌజ్లోకి అడుగుపెట్టాడు. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజానికి కామనర్ల కోటాలో హౌజ్లోకి అడుగుపెట్టిన తొలి కంటెస్టెంట్స్ కళ్యాణియే. అయితే తొలి 3 వారాల్లో కళ్యాణ్ ఆట చూసి ఆడియన్స్ తెగ తిట్టుకున్నారు. అసలు అగ్ని పరీక్షలో మాట్లాడిన దానికి, ఆడిన దానికి, హౌజ్లోకి వచ్చాక చేస్తున్న పనులకి చూసి ఫైర్ అయ్యారు. కానీ 3వ వారం నుంచి మాత్రం కళ్యాణ్ ఆటలో గేరు మార్చిండు. ప్రియ ఎలిమినేట్ అయిన ఈ వారం నుంచి ఒక్కో వారం కళ్యాణ్ గ్రాఫ్ పెరుగుతూనే వచ్చింది. అసలు విన్నర్ రేస్లోనే లేని కళ్యాణ్ ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి తనుజకి పోటీగా వచ్చేశాడు. అదే ఊపులో చివరి కెప్టెన్గా మొదటి ఫైనలిస్ట్గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చివరికి ఇప్పుడు బిగ్ బాస్ 9 విన్నర్ అయి ఆడియన్స్ చేత జై జవాన్ అనిపించుకున్నాడు. ఇక కళ్యాణ్ విన్ కావడంతో తనుజ ఫ్యాన్స్ కాస్త హట్ అయ్యారు. కానీ గోల్డెన్ ఛాన్స్కి నో చెప్పిన రన్నరఫ్గా నిలిచిన తనుజ గురించి చెప్పుకోవాల్సిందే. బిగ్ బాస్ సీజన్ 9కి శుభం కార్డు పడిపోయిందని మనందరికీ తెలిసిందే. అంగరంగ వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో కామనర్గా కళ్యాణ్ పడాల విన్నర్గా గెలిచి చరిత్ర సృష్టించాడు. మరోవైపు చివరి వరకు విన్నర్ రేస్లో నిలిచిన తనుజ మాత్రం రన్నరఫ్గా నిలిచింది. అయితే విన్నర్ ఎవరో ప్రకటించే ముందు హౌస్లో పెద్ద డ్రామాని క్రియేట్ అయిందట. ఎప్పుడు లేని విధంగా టాప్ 2 మధ్య గోల్డెన్ బ్రీఫ్ కేస్ ఆఫర్ చేశారు నాగార్జున. అయితే దీనికి ఇద్దరు నో చెప్పి షాక్ ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాల్లో చరిత్ర సృష్టిస్తూ కళ్యాణ్ పడాలగా విన్నర్గా అవతరించిన సంగతి మనకు తెలిసిందే. మరోవైపు చివరి వరకు టఫ్ ఫైట్ ఇచ్చిన తనుజ రన్నరప్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే డీమాన్ పవన్ టాప్ 3లో ఎలిమినేట్ అవుతూ సిల్వర్ బ్రీఫ్ కేస్ తీసుకున్న సంగతి తెలిసిందే. విన్నర్ ప్రైజ్ మనీ నుంచి 15 లక్షలు డీమాన్కి చేరాయి. అయితే డీమాన్ అవుట్ అయిన తర్వాత స్వయంగా నాగార్జున హౌస్లోకి వెళ్లారు. వెళ్లేటప్పుడు తనతో పాటు 20 లక్షలున్న గోల్డెన్ బ్రీఫ్ కేస్ని నాగార్జున తీసుకెళ్లారు. టాప్ 2గా నిలిచిన తనుజ, కళ్యాణ్ ఇద్దరికి నాగ్ ఒక ఆఫర్ ఇచ్చారు. మీలో ఎవరైనా 20 లక్షలున్న ఈ బ్రీఫ్ కేస్కి ఓకే చెప్పొచ్చు అని ఆలోచించండి అంటూ నాగార్జున ఆఫర్ చేశారు. అయితే దీనికి వెంటనే కళ్యాణ్, తనుజ ఇద్దరు నో చెప్పారు. దీంతో నాగ్ ఒక్కసారి ఆలోచించండి, 50 లక్షల విన్నర్ ప్రైజ్ మనీలో 15 లక్షలు డీమాన్ తీసుకెళ్లిపోయాడు. మిగిలిన 35 లక్షలు ఇందులో 20 లక్షలు ఉన్నాయి. ఇది ఎవరు తీసుకుంటే వారికి విన్నర్ కంటే 5 లక్షలు ఎక్కువే వస్తాయని నాగ్ చాలా కన్విన్సింగ్గా మాట్లాడాడు. కానీ అప్పటికి ఇద్దరు నో చెప్పారు. దీంతో కళ్యాణ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా ఆలోచించు అంటూ నాగార్జున అన్నారు. దీంతో కళ్యాణ్ ఒక మాట బలంగా చెప్పాడు. సార్, నాకు డబ్బు అవసరమే, ఎందుకంటే నేను 20 లక్షల డబ్బు ఎప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడు నేను ఇది తీసుకుంటే నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి అవమానించినట్లే అంటూ కళ్యాణ్ క్లియర్గా మాట్లాడాడు. ఇదే విషయం వాళ్ళ తండ్రి లక్ష్మణరావు కూడా చెప్పాడు. మరోవైపు తనుజ కూడా నో చెప్పింది. నా నమ్మకం ఏంటంటే ఆడియన్స్ నన్ను విన్నర్ చేస్తారని అనుకుంటానని తనుజ నమ్మకంగా మాట్లాడింది. ఇలా ఎవరు బ్రీఫ్ కేస్కి ఓకే చెప్పకపోవడంతో ఇద్దరిని తీసుకుని స్టేజ్ మీదకి వచ్చేశారు నాగార్జున. అందరి ఉత్కంఠకి తెరదించుతూ చివరికి కళ్యాణ్ పడాల చేతిని లిఫ్ట్ చేసి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అంటూ ప్రకటించారు. దీంతో ట్రోఫీ, విన్నర్ ప్రైజ్ మనీ అయిన 15 లక్షలు ప్లస్ మారుతి సుజుకి విక్టోరీస్ కారు కూడా కళ్యాణ్కి లభించాయి. గోల్డెన్ బ్రీఫ్ కేస్కి నో చెప్పడంతో తనుజకి రన్నరఫ్ అనే బిరుదు తప్ప ఇంకేం దక్కలేదు. ఇది జరుగుతుందనే నాగ్ అలా గోల్డెన్ బ్రీఫ్ కేస్ ఆఫర్ చేశారు. కానీ తనుజ దానికి నో చెప్పింది. ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే నుంచి ముందుగా సంజన ఎలిమినేట్ అయింది. టాప్ 5 నుంచి ఒకరిని బయటికి తీసుకురావాలంటూ హీరో శ్రీకాంత్ని హౌస్లోకి పంపించారు హోస్ట్ నాగార్జున. అయితే ఇక్కడ పెద్ద డ్రామాని క్రియేట్ చేశారు శ్రీకాంత్. ముందుగా 5గురికి వైట్ షర్ట్లు వేయించి తర్వాత ఒక్కొక్కరిని వెనక్కి తిరగాలని చెప్పారు. అయితే అందరికీ షర్టు వెనకాల నుంచి సేఫ్ అని రాసి ఉండడం చూసి అందరూ అవాక్ అయ్యారు. అయితే చివర్లో సంజనని అవుట్ చేసి బయటికి తీసుకొచ్చారు హీరో శ్రీకాంత్. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అదిరిపోయేలా జరుగుతుంది. కూలీ సినిమాలోని సైమన్ లుక్లో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. వచ్చి రాగానే ఎలిమినేట్ అయిన హౌస్మేట్స్ అందరినీ స్టేజ్ మీదకి పిలిపించారు. ఇక టాప్ 5లో ఉన్న కళ్యాణ్, తనూజ, సంజన, డీమాన్, ఇమాన్యుయల్ 5గురి వారి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత సింగర్ మంగ్లీ వచ్చి ఓ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక టాప్ 5 నుంచి ఒకరిని తప్పించే సమయం రావడంతో హీరో శ్రీకాంత్ని హౌస్లోకి పంపించారు నాగార్జున. దీంతో శ్రీకాంత్ వెళ్ళి లోపల 5గురిలో సరదాగా కాసేపు మాట్లాడారు. అసలే శ్రీకాంత్ బిగ్ బాస్కి పెద్ద ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే.
ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు శ్రీకాంత్ షో చూస్తూనే ఉన్నారు. దీంతో చాలా చిన్న చిన్న విషయాల్ని కూడా చెప్తూ అందరినీ అవాక్కయ్యేలా చేశారు. ఇక ఒకరిని బయటకి తీసుకురావాలంటూ నాగార్జున చెప్పడంతో ఇక శ్రీకాంత్ ఆ పని మొదలుపెట్టాడు. ఇందుకోసం 5గురికి వైట్ షర్ట్స్ ఇచ్చారు. ఆ తర్వాత వెనకాల శ్రీకాంత్ ఏదో రాశారు. ఇక ఒక్కొక్కరిని వెనక్కి తిరిగి షర్ట్ వెనకాల ఏముందో చూపించారు. అయితే మిగిలిన 4గురికి సేఫ్ అని రాసింది. దీంతో చివరిగా మిగిలిన కళ్యాణ్ వణికిపోయాడు. ఎందుకంటే మిగిలింది తనే కాబట్టి తను ఎలిమినేట్ అయ్యాడని గ్యాలరీలో ఉన్న ఎక్స్ హౌస్మేట్స్ కూడా షాక్ అయ్యారు. కళ్యాణ్కి షాక్ అనిపించింది. కళ్యాణ్ అయితే ఏడ్చేశాడు కూడా. అయితే కళ్యాణ్ షర్ట్ వెనకాల కూడా సేఫ్ అని రాసి ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీంతో శ్రీకాంత్ నవ్వుతూ, అమ్మో నా వల్ల కాదు ఒకరిని తప్పించడం, అందుకే నేను ఆ పని చేయలేను, ఇదేదో ఆడియన్సే నిర్ణయిస్తే బెటర్ అని శ్రీకాంత్ అన్నాడు. దీంతో అందరూ గార్డెన్ ఏరియాకి వచ్చారు. అక్కడ 5గురి కటౌట్స్కి దండ వేసి హారతి ఇచ్చారు. చివరగా సంజన కటౌట్ని బయటికి తీసుకెళ్లారు. దీంతో సంజన యు ఆర్ ఎలిమినేటెడ్ అని నాగార్జున ప్రకటించాడు. ఎలిమినేట్ అయిన తర్వాత సంజన కూల్గా ఉంది. ఈ హౌస్ నాకు ఒక టెంపుల్. నాగార్జున లాంటి మెంటర్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండాలి. అయితే ఇక్కడే మనం డీమన్ పవన్ ఎమాన్యుయల్ గురించి కూడా మాట్లాడుకోవాలి. బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే మొదలైన తర్వాత టెలికాస్ట్ మొదలైన కాసేపటికే టాప్ 3 షూటింగ్ కూడా షురూ అయిపోయిందట. అయితే ఈ సీజన్లో బ్రీఫ్ కేస్ ఎవరు తీసుకుంటారని ఆడియన్స్ ఎదురు చూస్తున్నప్పుడు ముఖ్యంగా డీమన్ పవన్ బ్రీఫ్ కేస్ తీసుకుంటే బాగుంటుందని ఆడియన్స్ కూడా చాలామంది అభిప్రాయపడ్డారట. అయితే వారి అంచనాలే నిజం చేశాడు డీమన్ పవన్. బ్రీఫ్ కేస్ యాక్సెప్ట్ చేసి అందరి అంచనాలని ఓకే చేశారు. బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరు ఊహించని విధంగా ఇమాన్యుయల్ టాప్ 4లో ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో టాప్ 3లో ఉన్న కళ్యాణ్, తనుజ, డీమాన్ పవన్లలో ఒకరు బ్రీఫ్ కేస్ తీసుకుంటారని తెలిసిపోయింది. ఇక ఇమాన్యుయల్ వెళ్ళిపోవడంతో డీమాన్ పవన్ బ్రీఫ్ కేస్ తీసుకోవాలని ఆడియన్స్ అనుకున్నారు. ఎందుకంటే డీమాన్ ఎలాగో ఓటింగ్ పరంగా టాప్ 3లో ఉంటాడు. సో డీమాన్కి మనీ వస్తే ఫ్యామిలీకి హెల్ప్ అవుతుందనేది ఆడియన్స్ మాట. అయితే ఫినాలేలో అదే నిజమైంది. టాప్ 3లో ఉన్న కళ్యాణ్, తనుజ, డీమాన్ పవన్ ముగ్గురికి బ్రీఫ్ కేస్ ఆఫర్ చేయడానికి మాస్ మహారాజా రవితేజ హౌస్లోకి వెళ్ళినట్టు సమాచారం కూడా ఉంది. వీరిలో ఒకరు ఆ బ్రీఫ్ కేస్ తీసుకునేలా ఒప్పించాలని నాగార్జున చెప్పారట. దీంతో రవితేజ సూట్ కేసు పట్టుకొని లోపలికి వెళ్లారు. అయితే ముందుగా బ్రీఫ్ కేసులో 5 లక్షలు ఉన్నట్టు రవితేజ చెప్పారు. దీనికి ముగ్గురు నో చెప్పినట్టు. 15 లక్షల బ్రీఫ్ కేసుతో రవితేజ బ్రీఫ్ కేసులో 10 లక్షలు ఉన్నట్టుగా చెప్పి ఒప్పించాలని ట్రై చేశారట. కానీ దానికి కూడా ముగ్గురు నో చెప్పారు. చివరికి రవితేజ మొత్తం 15 లక్షలు ఆఫర్ చేసినట్టు, దీనికి కూడా నో చెప్పడంతో రవితేజ పర్సనల్గా మాట్లాడి మరి డీమాన్ పవన్ని ఒప్పించినట్టు. దీంతో డీమాన్ కూడా తన ఫ్యామిలీ పరిస్థితులు అన్నీ ఆలోచించుకొని మొత్తానికి బ్రీఫ్ కేస్ తీసుకున్నట్టు రవితేజ ప్రకటించాడు. ఇలా విన్నర్ ప్రైజ్ మనీ అయిన 50 లక్షల నుంచి 15 లక్షలు డీమాన్ పవన్కి దక్కాయి. అలా బ్రీఫ్ కేస్ పట్టుకుని డీమాన్ సెకండ్ రన్నర్ అఫ్గా స్టేజ్ మీదకి వచ్చేశాడు. అయితే ఈ విషయంలో డీమాన్ కుటుంబం కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు. మరోవైపు ఆ తర్వాత టాప్ 2గా ఉన్న కళ్యాణ్, తనుజ ఇద్దరికి కూడా మరో బ్రీఫ్ కేస్ ఆఫర్ చేసి బ్రీఫ్ కేస్ విలువ 20 లక్షలు అంటూ స్వయంగా నాగార్జున చెప్పింది మనం చూసాం. ఇద్దరిలో ఒకరిని 20 లక్షలు తీసుకోవాలంటూ నాగార్జున కోరిండు. అటు తనుజ, ఇటు కళ్యాణ్ ఇద్దరు కూడా బ్రీఫ్ కేస్ తీసుకోవడానికి ససేమిరే చెప్పడంతో ఆ బ్రీఫ్ కేస్ తిరిగి ఇచ్చేశారు నాగార్జున. మరి ఇద్దరిలో ఒకరు విన్నర్ అనేది ఎవరనేది మనం చూసాం. కళ్యాణ్ పడాల జై జవాన్ అనిపించుకున్నాడు. రన్నరఫ్గా తనుజ నిలవడం తమ ఫ్యాన్స్ కూడా కొంచెం హట్ అయ్యారు. 4th రన్నరఫ్గా ఇమాన్యుయల్ నిలవడంతో అతని ఫ్యాన్స్ కూడా కొంచెం హట్ అయ్యారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.